ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ దిగిపోతుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే ఎలక్షన్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందో, ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి ఓటు వేద్దామని, సైకిల్ గుర్తుకు ఓటు వేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనంతపురం 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు నియోజకవర్గాలు, అలాగే మా ఏపీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం 170 సీట్లకు 170 సీట్లు గెలవబోతున్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. మేము గవర్నమెంట్, మా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది. నాకు అవగాహన ఉంది. నేను అనంతపురం జిల్లా వాసినే. నా విలేజ్ ఇక్కడ నుంచి బండమీదపల్లి, నా స్వగ్రామం ఇక్కడ నుంచి కూతవేడి దూరంలోనే ఉంది. నేను గత 10 సంవత్సరాల నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాను. నేను ఉండేది రామ్నగర్ నివాసం. వలస పరిస్థితి వాళ్ళు ఎగ్జాంపుల్. ఎక్కడో ఉండే శంకర్ నాయుడిని తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంట్కి పెట్టారు. ఎక్కడో కర్ణాటకలో ఉండే శాంతమ్మని తీసుకొచ్చి హిందూపూర్ పార్లమెంట్కి పెట్టారు. వలస పక్షులు వాళ్ళ మేమా? నేను అనంతపూర్ జిల్లా వాసిని. ఇక్కడ కూతవేతలో ఉండే స్వగ్రామం. నేను మా పార్టీలో సఖ్యత ఉంది. 1-2 సమస్యలు ఉండేది వాస్తవము. అది కానీ సర్దుకుంటుంది. ఖచ్చితంగా మేమంతా కలిసే చేస్తున్నాం. వాళ్ళ పార్టీ మాత్రం కంప్లైంట్లు అధినాయకుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఎవరు చేయలేదు మా వాళ్ళు. గత 2 సార్లు ఎంపీగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 5 సార్లు ఆయన కొనే సీటు తెచ్చుకున్నారా? ఈసారి కానీ వాళ్ళలో కానీ కాంపిటీషన్ ఉండింది. మిగతా నాయకులు కాదని ఈయనకి ఇచ్చారు, ఈయన కొనే తెచ్చుకున్నారా? నా అధినాయకత్వం, నేను రైతు బిడ్డని అని చెప్పేసి సామాన్య కార్యకర్తని గెలిపించుకోవాలని చెప్పేసి, సామాన్య కార్యకర్తని అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అధినాయకత్వం భావించి నా మీద నమ్మకం పెట్టి ఈ టికెట్ ఇచ్చారు. నేను గతంలో రాష్ట్రంలో ఎంపీపీగా చేశాను. ఎంపీపీగా చేసినప్పుడు నేను జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నాను. అలాగే ఉమ్మడి జిల్లాల ఎంపీపీ సంఘం అధ్యక్షుడిగా చేశాను. అలాగే ఉమ్మడి పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యదర్శిగా చేశాను. ఈ ఎక్స్పీరియన్స్తో నాకు అధినాయకత్వం అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను.